హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ కిచెన్. ఇవాళ చేసే రెసిపీ గుత్తి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 కప్స్ నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. అవి మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. గ్రైండర్లో వేసేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని క్యాప్సికమ్స్ తీసుకున్నాను. ఇందులో ఇత్తులు లేకుండా క్యాప్సికమ్స్ని మొత్తం ఇత్తులు లేకుండా తీసేయాలి. ఇందాక చేసిన నువ్వుల పేస్ట్ని అది ఒక ప్లేట్లోకి తీసుకొని కారం, ఉప్పు, మసాలా, పసుపు యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది క్యాప్సికమ్స్లో స్టఫ్ చేయాలి. ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి అది హీట్ అయ్యేంత వరకు అవి హీట్ అయిన తర్వాత ఆ క్యాప్సికమ్ స్టఫ్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్స్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ కలర్ చేంజ్ కావాలి. క్యాప్సికమ్స్ని మంచిగా ఫ్రై చేయాలి. మనం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని కూడా మంచిగా కుక్ చేయాలి. తర్వాత మనం స్టఫ్ చేసేటప్పుడు ఏదైతే మన ఎక్స్ట్రా నువ్వులది పేస్ట్ ఉంటుందో అది అందులోకి యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసి మంచిగా కుక్ చేయాలి. ఇలా కుక్ కావాలి. మంచిగా వాటర్ కన్సిస్టెన్సీ మన డిపెండెన్స్ ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పటి వరకు మనం కుక్ చేస్తూ ఉండాలి. ఒక 5 to 10 minutes. అంతే ఎంతో టేస్టీకరమైన గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.